హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామ్ బైట్స్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ గురించి చూసాం. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అంటే 1951 నుంచి 1956 ఒక పీరియడ్లో జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ని డెవలప్ చేశారు. ఎందుకు అనంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫుడ్ కూడా పాపులేషన్కి సరిపడా ఫుడ్ కూడా లేదు. సో ఫుడ్ షార్టేజ్ అనేది ఉంది. ఎందుకు? అగ్రికల్చర్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. సో దీని యొక్క మేజర్ కన్సర్న్, ఎప్పుడైతే మనం ఇరిగేషన్ని డెవలప్ చేస్తామో ప్రొడక్షన్ పెరుగుతుంది, అప్పుడు ఫుడ్ షార్టేజెస్ తగ్గుతాయని చెప్పేసి ప్రైమరీ సెక్టర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడం చేశారు. దీని 5 ఇయర్ ప్లాన్ చాలా సక్సెస్ఫుల్ అయ్యాక మనకి లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ వల్ల జరగదు కదా. సో వీ ఆల్సో నీడ్ అదర్ సెక్టర్స్. అందుకని చెప్పేసి సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఇండస్ట్రీస్ని ఫోకస్ చేశారనమాట. అయితే అప్పట్లో ద గ్రేట్ ఎకనామిస్ట్ ఒకరు ఉండేవారు, పీసీ మహల్నోబిస్ అని. సో ఈ మహల్నోబిస్ గారు గ్రేట్ స్టాటిస్టిషియన్. తనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని పిలుస్తారు. హీ సజెస్టెడ్ ఏ మోడల్ దట్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ బేసిక్ ఇండస్ట్రీస్ని డెవలప్ చేస్తే ఫ్యూచర్లో మెషినరీ కానీ స్టీల్ ఎక్విప్మెంట్స్ కానీ మన కంట్రీలోనే ప్రొడ్యూస్ చేయగలము. దీనివల్ల ఇంపోర్ట్ అనేది తగ్గుతుంది, సెల్ఫ్ రిలయన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వము. సో ఎక్కువ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరగాలి అని చెప్పి సజెస్ట్ చేశారు. మేజర్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ దిస్ మోడల్ ఈస్ బేస్డ్ ఆన్ మహల్నోబిస్ మోడల్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ and the period is 1956 to 61 and target growth rate వచ్చేసి 4.5% per annum, యాక్చువల్ గ్రోత్ రేట్ 4.3. అండ్ ఆల్సో ఇప్పుడు ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ని పెంచాలి అని అనుకున్నారు, కానీ మరి ఆ టైంలో ఎలాంటి ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే 3 స్టీల్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అవేంటి అంటే భిలాయ్, దుర్గాపూర్ అండ్ రూర్కెలా. ఈ భిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది, దుర్గాపూర్ అనేది వెస్ట్ బెంగాల్లో ఉంది అండ్ రూర్కెలా వచ్చేసి ఒడిస్సాలో ఉంది. ద మేజర్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్ ఈస్ ఫస్ట్ వన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ వన్, దిస్ ఈస్ మహల్నోబిస్ మోడల్ అని అంటాము. థర్డ్ వన్, దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత అండ్ అచీవ్డ్ గ్రోత్ రేట్ ఎంత అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, దీని యొక్క మేజర్ స్టీల్ ప్లాంట్స్ ఏంటి? భిలాయ్, దుర్గాపూర్ అండ్ రూర్కెలా ఆర్ ద స్టీల్ ప్లాంట్స్ అని 4th పాయింట్. 5th పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ ద సోషలిస్టిక్ ప్యాటర్న్ని ఫాలో అయ్యింది అని. సో దీస్ వర్ ద 5 థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ 5 ఇయర్ ప్లాన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే ఈ క్వశ్చన్స్కి మీరు కమెంట్ చేయడం మర్చిపోకండి. ద 2 questions ఆర్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? Second, which sector received highest priority during the second 5 year plan? Agriculture, services, heavy and basic industries, cottage industries. So this is all about the second 5 year plan. If you like the video, please like, share and subscribe, and also don't forget to comment the answers below.